Good morning students, welcome to Sairam Sampatrav Education. My name is Manikanta. సో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా ఈరోజు మేజర్గా వచ్చిన టాపిక్స్ చూసుకుంటే ఈనాడు ఎడిటోరియల్లో బ్రునై అదేవిధంగా సింగపూర్ రిలేషన్స్కి సంబంధించి ఒక ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఏషియన్ కంట్రీస్ గురించి అదేవిధంగా ఏషియన్ గురించి చదువుకుంటాం. అదేవిధంగా నిన్న 16వ ఆర్థిక సంఘ సమావేశం తెలంగాణలో జరగడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం 15వ ఆర్థిక సంఘం గురించి అదేవిధంగా 16వ ఆర్థిక సంఘ సమావేశం జరిగినప్పుడు తెలంగాణ కొన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రిక్వెస్ట్ ఏంటి అనే అంశం గురించి చదువుకుంటాం. అదేవిధంగా స్పేస్ వాక్కి సంబంధించిన అనే అంశం చదువుకుంటాం. అదే కాకుండా ఇంకొకటి ఈనాడు ఎడిటోరియల్లో డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ గురించి అడగడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అంటే ఏంటి, సో ఎన్ని ఉన్నాయి, దాంట్లో సభ్యత్వం ఎవరెవరు ఉంటారు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం చదువుకుంటాం. ఇకపోతే ప్రపంచంలో ఉత్తమ జీవన దేశంగా స్విట్జర్లాండ్ అనేది 3వసారి నిలిచింది. సో ఈ కాంటెక్స్లో ఇండియా ప్లేస్ ఎక్కడ ఉంది, సో ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు, మిగతా దేశాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా తెలుసుకుందాం. సో ఇటువంటి క్వశ్చన్స్ను గ్రూప్ 2లో అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ఇకపోతే గూగుల్పై యూరోపియన్ యూనియన్ కోర్టు భారీ జరిమానా విధించడం జరిగింది. సో ఎందుకు భారీ జరిమానా విధించింది అని మనం డిస్కస్ చేసుకుంటాం. అదేవిధంగా మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరును నామకరణం చేయడం జరిగింది. సో ఏ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టారు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. రైట్. సో మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే అవి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్. ఇకపోతే కలివిడిగా వ్యూహాత్మకంగా అనేసి మనకి ఈనాడు ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. సో ప్రధాని మోడీ ఏషియన్లో కీలకమైనటువంటి బ్రునై, సింగపూర్ దేశాల్లో ఇటీవల పర్యటించడం జరిగింది. సో దీనికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ప్రధాని పర్యటన ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాల మెరుగుదలతో పాటు వ్యూహాత్మకంగా భారత్కు చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఈ కాంటెక్స్లో బ్రునైలో భారీగా పెట్రోల్ నిల్వలు కలిగి ఉన్నాయి. సో ఈ పెట్రోల్ నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి మనం తీసుకున్నామంటే చాలా వరకు మనం క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం డైవర్సిటీని తీసుకొచ్చామంటే ఖచ్చితంగా ఇంపోర్ట్స్ కాస్ట్ని తగ్గించుకోవచ్చు. సో 1984 తర్వాత బ్రునైకి స్వాతంత్రం రావడం జరిగింది. సో బ్రునై స్వాతంత్ర దేశంగా అవతరించిన తర్వాత భారత్ ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. సో ఇది ఆల్రెడీ మనం 2 days బ్యాకే డిస్కస్ చేసుకున్నాం. బ్రునై స్వాతంత్ర దేశం 1984లో ఏర్పడింది. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా నుంచి ఎవరైనా అటెండ్ అయ్యారంటే అటెండ్ అయ్యారు, అది ప్రధాని నరేంద్ర మోడీ గారు. అయితే బ్రునై బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చాలా చురుగ్గా ఉంది. అయితే ఇటీవల కాలంలో బ్రునైకి అదేవిధంగా చైనాకి మధ్య సంబంధాలు అనేవి తగ్గుతూ వస్తున్నాయి. సో ఈ కాంటెక్స్లో ఇండియా బ్రునై రిలేషన్స్ని మనం పెంపొందించుకుంటే చాలా మంచి స్కోప్ ఉంటుంది ఈ ఏషియన్ కంట్రీస్లో. అదేవిధంగా బ్రునై తర్వాత నుంచి సింగపూర్కి కూడా వెళ్ళడం జరిగింది మోడీ గారు. సో సింగపూర్తో చాలా వరకు రిలేషన్స్కి ఇండియాకి చాలా మంచిగానే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ద్వైపాక్షిక వాణిజ్యం అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇండియా సింగపూర్ మధ్య 2021-22 మధ్య ఎగుమతులు 1115, దిగుమతులు 1896గా ఉన్నది. సో అదేవిధంగా 2022-23లో కూడా చాలా వరకు ఇంక్రీజ్ అయ్యి, అయితే ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది సింగపూర్కి ఇండియాకి. అట్ ది సేమ్ టైం ఇండియా బ్రునై రిలేషన్స్ చూసుకున్న ఈ విధంగా ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయనేది చూసుకోండి. సో ఇకపోతే సింగపూర్కి సంబంధించి 2016లో రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం అమల్లోకి రావడం జరిగింది. సో దీని కాంటెక్స్లో ఉభయలు యుద్ధ నౌకలు, తీర ప్రాంత గస్తీ నౌకలు ఇరు దేశాల నౌకాశ్రయాలను సందర్శిస్తుంటాయి. అదేవిధంగా ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఒకటిగా పరిగణించే సింగపూర్ మన దేశంలో సుమారు $160 బిలియన్ పెట్టుబడులు పెట్టడం విశేషం. సో చాలా వరకు సింగపూర్ చాలా డెవలప్డ్గా ఉంటుంది. సింగపూర్లోనే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తాయి. అయితే సింగపూర్ నుంచి భారతదేశానికి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అంటే అది చాలా గర్వకారణంగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో సింగపూర్ కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మారిషస్ నుంచి వస్తున్నాయి. సో సెకండ్ ప్లేస్ సింగపూర్ ఉన్నది. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తున్నాయి అంటే ఫస్ట్ మారిషస్, ఆ తర్వాత సింగపూర్ అనేసి మనం చెప్పాల్సి వస్తుంది. రైట్. అయితే ఇటీవల కాలంలో ఎందుకు మేజర్గా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా మన ఇండియాకి రావడానికి ఎక్కువగా స్కోప్ ఉందంటే సింగపూర్ చాలా డెవలప్డ్ అయినప్పటికీ అక్కడ ల్యాండ్ అనేది తక్కువగా ఉంది. సో ఏవైనా పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ల్యాండ్స్ అవసరం ఉంటుంది. సో ఈ ల్యాండ్స్ అవసరం అక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ల్యాండ్ పరంగా
సో ఎక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాకి రావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం సింగపూర్లోని వేతనాలు పెరగడం, స్థల లభ్యత లేకపోవడం, అక్కడ పరిశ్రమలు భారత్ లాంటి దేశాల్లో తమ కర్మాగారాలను నెలకొల్పాలని ఆశిస్తున్నాయి. సెమీకండక్టర్ల తయారీలో తైవాన్, అమెరికా, చైనా వంటి దేశాలు ఆధిపత్యమే కొనసాగుతుంది. సో ఈ కాంటెక్స్లో మనం సెమీకండక్టర్ రిలేటెడ్ వాటిని కూడా పట్టుకుంటే ఇంకా చాలా మంచి స్కోప్ ఉంటుందనేసి చెప్పారు. సింగపూర్లో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ తమిళుల కోసం తిరువళ్ళువర్ సాంస్కృతిక కేంద్రాన్ని స్థాపించినట్లు మోడీ ప్రకటించడం జరిగింది. సో ఈ తిరువళ్ళువారు రాసిన బుక్ ఏదైనా ఉంటే అది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అది చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హిస్టరీలో భాగంగా సంగం సాహిత్యం గురించి చదువుకున్నప్పుడు తిరువళ్ళువారు అవ్వచ్చు, మణిమేకలయ్య అవ్వచ్చు, సత్యనార్ ఇటువంటి వాళ్ళందరూ వస్తారు. కాబట్టి ఈ తిరువళ్ళువారు రాసినటువంటి బుక్ ఏంటనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సింగపూర్తోనే మనం చాలా వరకు మిలిటరీ ఆపరేషన్స్ కూడా జరుపుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సింబెక్స్ అవ్వచ్చు, అదేవిధంగా బోల్డ్ కురుక్షేత్ర, ఇటువంటి మిలిటరీ ఆపరేషన్స్ని కూడా ఎక్సర్సైజెస్ని కూడా మనం జరుపుకుంటున్నాం. సో ఈ కాంటెక్స్లో మనం ఈ విధంగా సింగపూర్ అదేవిధంగా బ్రునై రిలేషన్స్ చదువుకుంటూనే ఏషియన్కి సంబంధించి కూడా మనం కొంచెం చదువుకోవాలి. ఎందుకు ఏషియన్స్ గురించి చదువుకోవాలంటే బ్రునై అదేవిధంగా సింగపూర్ అనేవి ఏషియన్లో కంట్రీస్గా ఉన్నాయి. సో వాట్ ఈజ్ ఏషియన్? ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో ఇది 1967లో ఏర్పడింది. సో ఏ డిక్లరేషన్ పరంగా? బ్యాంకాక్ డిక్లరేషన్ అనుగుణంగా 1967వ సంవత్సరంలో ఏషియన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీని సెక్రటేరియట్ ఎక్కడ ఉందంటే ఇండోనేషియా, జకర్తాలో ఉంది. సో దీంట్లో మొత్తం 10 కంట్రీస్ ఉంటాయి. ఆ 10 కంట్రీస్ ఏంటంటే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రునై, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా. సో ఈ 10 కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల కాలంలో మన గ్రూప్ 1 టీజీపీఎస్సీ గ్రూప్ 1లో రీసెంట్గా చూసుకునే ఇంటర్నేషనల్ పరంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో హై ఛాన్సెస్ గ్రూప్ 2లో కూడా అడగడానికి స్కోప్ ఉన్నది. ఈవెన్ అటు ఏపీపీఎస్సీ అవ్వచ్చు, ఇటు టీజీపీఎస్సీ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంది. సో రైట్, ఏషియన్లో 10 కంట్రీస్ ఉంటాయి. అది ఇంకోసారి చూడండి: ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రునై, వియత్నాం, లావోస్, మయన్మార్ అండ్ కంబోడియా. సో మొత్తం ఎన్ని కంట్రీస్ అమ్మా? 10 కంట్రీస్ ఉన్నాయి. రైట్, ఇకపోతే ప్రభుత్వ పనితీరుపై ప్రజానగా. సో ఇది పార్లమెంటరీ కమిటీస్కి సంబంధించినటువంటి అంశం. సో ఈ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా వరకు యూజ్ అవుతుంది. అదేవిధంగా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తాం. మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా చదవాలనేది నేను చెప్తాను. దానికి సంబంధించి మీరు కంటెంట్ తయారు చేసుకోండి. సో మేజర్గా ఇది పార్లమెంటరీ కమిటీస్ గురించి ఇవ్వడం జరిగింది. సో పార్లమెంటరీ కమిటీస్లోని అదేవిధంగా డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ గురించి మనకి ఎక్కువగా అడిగారు. సో ఈ కాంటెక్స్లో మనం ఏ విధంగా చదువుకుంటాం అంటే పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటి, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీస్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్. సో పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అదేవిధంగా ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి, ఎటువంటి పరిష్కార మార్గాలను సూచించడం వల్ల పార్లమెంటరీ కమిటీస్ యొక్క పనితీరును మెరుగుపరచవచ్చు. ఇటువంటి అన్ని అంశాలను మనం మెయిన్స్ కోణంలో చూసుకుంటాం. ఇకపోతే ఇక్కడ మేజర్గా డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అనేవి ఇంకా ఏర్పడలేదు. దాదాపు 3 నెలలు ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఇంకా డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఏర్పడలేదు అనేసి ఈ ఎడిటోరియల్లో చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో డిపార్ట్మెంటల్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ గురించి మనం చదువుకుంటాం. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1993లో ఏర్పాటు చేయడం జరిగింది. సో 1993లో 17 స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేశారు. అయితే కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 2004లో ఇంకొక 7 యాడ్ చేసి మొత్తంగా 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 24లో 16 లోక్సభ నుంచి అదేవిధంగా 8 రాజ్యసభలో స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. సో 24 స్టాండింగ్ కమిటీస్, అందులో 16 లోక్సభ నుంచి అదేవిధంగా 8 రాజ్యసభ నుంచి ఉంటాయి. సో ఇందులో మెంబర్స్ ఎలా ఉంటారంటే బోత్ రాజ్యసభ నుంచి లోక్సభ నుంచి ఉంటారు. అయితే లోక్సభ నుంచి ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తారు. సో లోక్సభలో 21 మంది సభ్యులు, రాజ్యసభలో 10 మంది సభ్యులు ఉండి మొత్తానిగా ఒక కమిటీకి 31 మంది సభ్యులు ఉంటారు. రైట్, వీళ్ళ యొక్క టెన్యూర్ 1 year. సో ఇంకొకసారి చెప్తాను వినండి. డిపార్ట్మెంట్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ 1993లో ఏర్పాటు అవ్వడం జరిగింది. సో 1993లో 17 స్టాండింగ్ కమిటీస్ ఏర్పడ్డాయి. అయితే కాలానుగుణంగా 2004లో ఇంకొక 7 యాడ్ చేసి 24 స్టాండింగ్ కమిటీస్ ఏర్పడ్డాయి. సో 24లో 16 లోక్సభ నుంచి అదేవిధంగా 8 రాజ్యసభ నుంచి ఉన్నాయి. ఇందులో మెంబర్స్ ఒక్కొక్క స్టాండింగ్ కమిటీకి 31 మంది ఉంటారు. రైట్, ఈ 31 మందిలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఉంటారు.
సో దీని యొక్క టెన్యూర్ కాలపరిమితి ఎంత అంటే 1 year. రైట్, ఈ విధంగా మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాం. సో ఇటీవల కాలంలో ఏం చెప్పారు, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అవ్వచ్చు, పార్లమెంటరీ కమిటీస్కి బిల్లులు అనేది సిఫారసు చేయడం చాలా వరకు తగ్గిపోతుందని చెప్పారు. సో ఈ కాంటెక్స్లో మనం పార్లమెంటరీ కమిటీకి ఎదురవుతున్న సవాళ్ళ గురించి చెప్పొచ్చు. సో ఈ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్ని, ఈ విధమైనటువంటి డేటాని మనం యూజ్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. రైట్, ఇకపోతే అంతరిక్షంలోకి తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ అనేది నలుగురితో బయలుదేరిన స్పేస్ ఎక్స్. సో ఈ మిషన్ పేరు ఏంటంటే పోలరీస్ డాన్ మిషన్. సో మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారు, పోలరీస్ డాన్ మిషన్ దేనికి సంబంధించిందంటే ఇట్స్ రిలేటెడ్ టు ద స్పేస్ వాక్ కోసం. సో ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించేందుకు గాను మంగళవారం 9 వ్యోమగాములని నింగిలోకి పంపింది. సో ఏ రాకెట్ను ఉపయోగించింది అంటే ఫాల్కన్ 9 రాకెట్ని వినియోగించడం జరిగింది. సో ఇందులో మేజర్గా ఎవరెవరు ఆస్ట్రోనాట్స్ వెళ్ళారంటే జేడ్ డిసక్మాన్, అదేవిధంగా స్కాట్ కిడ్, సారా గిల్లీ, అన్నా మెనోన్ 9 ఉన్నారు. సో ఇది విజయవంతమైతే పోలారిస్ మిషన్లో మొదటి మానవ సహిత యాత్రగా నిలుస్తుంది అనేసి చెప్పారు. సో ఈ పోలరీస్ డాన్ మిషన్ దేనికి సంబంధించిందంటే స్పేస్ వాక్కి సంబంధించింది. అయితే ఇక్కడ మనకి కొన్ని డౌట్స్ రావచ్చు. వాట్ ఈజ్ స్పేస్ వాక్ అనవచ్చు, లేకపోతే స్పేస్ వాక్ ఎంత సమయం వరకు మనం ఉండొచ్చు, అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ స్పేస్ వాక్ చేయాలంటే ఎటువంటి వస్త్రాలు, ఎటువంటి సూట్స్ని ధరిస్తారు, అదేవిధంగా ఎందుకు ఈ స్పేస్ వాక్ని చేస్తారు, ఏ విధంగా ఇఫ్ ఇన్ కేస్ స్పేస్ వాక్ చేయాలంటే నార్మల్గా మనం భూమి మీద నడిచినట్టు నడుస్తామా, లేకపోతే ఇంకే విధంగా అయినా మూవ్ అవుతారా, అదేవిధంగా ఇటువంటి స్పేస్ వాక్ చేసేటప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ స్పేస్ వాక్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ వెహికల్ అవ్వచ్చు, లేదంటే కిందకి ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తారు, సో ఇంతవరకు ఎన్ని స్పేస్ వాక్స్ చేశారు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో ఈ విధంగా మనం ఏదైనా అంశాన్ని పరిశీలిస్తే మనకి ఈజీగా అది అర్థం అవడమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్లో ఇచ్చినా కూడా మనం ఈ విధంగా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్, సో వాట్ ఈజ్ స్పేస్ వాక్ అంటే an astronaut leaves their స్పేస్ క్రాఫ్ట్ టు వర్క్ ఇన్ స్పేస్. సో ఆస్ట్రోనాట్స్ ఏం చేస్తారంటే ఆయన యొక్క స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాని నుంచి బయటకు వచ్చి స్పేస్లో వర్క్ చేయడం జరుగుతుంది. దాన్నే స్పేస్ వాక్ అంటారు. సో ఎంత సమయం, మ్యాక్సిమం యూజువల్లీ 5 to 8 hours కంటే ఎక్కువగా స్పేస్ వాక్ చేయరు. సో వాట్ డూ ఆస్ట్రోనాట్స్ వేర్ డ్యూరింగ్ స్పేస్ వాక్స్? సో ఏం ధరిస్తారంటే మన అందరికీ తెలిసిందే స్పేస్ సూట్స్ ఉంటాయి కదా. సో ఈ స్పేస్ సూట్స్లో ఆక్సిజన్, అదేవిధంగా టెంపరేచర్ కంట్రోల్, అదేవిధంగా రేడియేషన్ నుంచి ప్రొటెక్షన్ ఉండే విధంగా ఈ స్పేస్ సూట్ని అనేది తయారు చేస్తారు. సో అసలు ఎందుకు చేస్తారు, ఏదైనా రిపేర్స్ వచ్చినా, ఇన్స్టాలేషన్స్ చేయాలన్నా, ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా, లేకపోతే స్పేస్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఇటువంటి వాటన్నిటికి గురించి కూడా ఈ స్పేస్ వాక్ అనేది చేస్తారు. అయితే ఏ విధంగా మూవ్ అవుతారు? సో మన అందరికీ సినిమాల్లో చూపించినట్టు ఒక చిన్న వైర్లాగా ఉంటుంది, ఆ విధంగా స్పేస్లో మూవ్ అవుతూ ఉంటారు. సో దీని ప్రకారంగా ఏం యూజ్ చేస్తారంటే, ఏ విధంగా మూవ్ అవుతారంటే దే యూజ్ హ్యాండ్ రైల్స్, టెథర్స్ అండ్ సమ్ టైమ్స్ జెట్ ప్యాక్స్ కాల్డ్ సింప్లిఫైడ్ ఎయిడ్ ఫర్ ఎవా రెస్క్యూ సేఫర్. ఇటువంటి అన్ని అంశాలతో వీళ్ళు మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి సమయంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారంటే, సో మోస్ట్లీ స్పేస్లో రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే రేడియేషన్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, మైక్రోమెటీరియట్స్, సో ఉల్కలు అవ్వచ్చు, చిన్న ఆస్ట్రాయిడ్స్, ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ద రిస్క్ ఆఫ్ బికమింగ్ అన్టెథర్డ్. సో ఈ విధమైనటువంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటారు. ఏ విధంగా కమ్యూనికేట్ చేయొచ్చు అంటే త్రూ రేడియో సిస్టమ్స్ ఇన్ దేర్ హెల్మెట్స్. సో వాళ్ళకి స్పేస్ సూట్లో భాగంగా హెల్మెట్ ఉంటుంది కదా, ఆ హెల్మెట్లో వాళ్ళకి రేడియో సిస్టమ్స్ ఉంటాయి. సో ఆ రేడియో సిస్టమ్స్ ద్వారానే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. సో ఇంతవరకు 2024 వరకు దాదాపు 400 స్పేస్ వాక్స్ అనేవి జరిగాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏవైనా ఈ స్పేస్ వాక్ సంబంధించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే గ్రావిటీ మూవీ ఉంటుంది. సో ఈ గ్రావిటీ మూవీలో స్పేస్ వాక్ రిలేటెడ్ మనకి చాలా సీన్స్ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఫ్రీగా ఉంటే ఆ మూవీ చూడండి. సో పిల్లల ఆకలి తీర్చేందుకు ఇంగ్లీష్ ఛానల్ ఈదిన భారత సంతతి బాలిక. సో ఎవరు అమ్మాయి అంటే ప్రిషా తాప్రే. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లీష్ ఛానల్ ఈదిన భారత సంతతి బాలిక ఎవరంటే ప్రిషా తాప్రే. ఎందుకోసం చేశారంటే పిల్లల ఆకలి తీర్చేందుకు ఇంగ్లీష్ ఛానల్ని ఎదడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఇంగ్లీష్ ఛానల్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఇంగ్లీష్ ఛానల్ ఈజ్ ఏ నేరో బాడీ ఆఫ్ వాటర్ దట్ సెపరేట్స్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్. ఇటు ఫ్రాన్స్ని అదేవిధంగా బ్రిటన్కి మధ్యన ఒక ఛానల్ అనేది ప్రవహిస్తుంది. సో ఆ ఛానల్నే మనం ఇంగ్లీష్ ఛానల్గా చెప్పుకుంటాం. సో ఈ ఇంగ్లీష్ ఛానల్నే
భారత సంతతి బాలిక అయినటువంటి ప్రిషా థాప్రే గారు ఈదడం జరిగింది. రైట్. ఇకపోతే ప్రపంచంలో ఉత్తమ జీవన దేశంగా స్విట్జర్లాండ్ 3వసారి కూడా నిలవడం జరిగింది. రైట్. 3వ ఏడాది అరుదైన ఘనత సాధించింది స్విట్జర్లాండ్. ప్రపంచంలోనే అత్యుత్తమ నివాసానుకూలమైన దేశంగా నిలిచింది. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్. సో ఏంటమ్మా, యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో స్విట్జర్లాండ్ హ్యాట్రిక్తో ఈ అగ్రస్థానం దక్కించుకుంది. సో వరుసగా 3వసారి ఈ స్థానాన్ని దక్కించుకుంది స్విట్జర్లాండ్. సో ఏ అంశాలకు అనుగుణంగా ఈ ర్యాంకింగ్స్ ఇస్తారంటే, ఒకటి సాహసం, అడ్వెంచరస్, వారసత్వం, వ్యాపార అవకాశాలు, జీవన నాణ్యత ప్రమాణాలు, సంస్కృతి సాంప్రదాయాలు తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను విడుదల చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 89 దేశాలకు అనుగుణంగా ఇస్తే అందులో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. సో ఇండియా ఏ ర్యాంకింగ్లో ఉందంటే 33వ స్థానంలో నిలవడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇటువంటి క్వశ్చన్స్ని మనకి గ్రూప్ 2లో ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంటుంది. రైట్. సో ఇక్కడ మనం ఏం చదువుకుంటాం, ప్రపంచంలో ఉత్తమ జీవన దేశంగా స్విట్జర్లాండ్ అనేది నిలిచింది. ఇది వరుసగా 3వసారి నిలిచిందని చెప్పుకుంటాం. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్లో 2024లో భాగంగా స్విట్జర్లాండ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఇండియాకి 33rd ర్యాంక్ వచ్చింది. సో సెకండ్ ర్యాంక్ ఎవరున్నారు, జపాన్ ఉంది. సో మనం ఎప్పుడు ఫస్ట్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం, సెకండ్ వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటాం. రైట్. సెకండ్ ఎవరున్నారంటే జపాన్. సో ఇకపోతే అంతర్జాతీయ సమస్యలకు స్థానిక పరిష్కారం. పర్యావరణ పరిశోధనలో అడ్డంకులను అధిగమించాలి, ప్రధాని మోడీ పిలుపునివ్వడం జరిగింది. సో అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ తొలి సదస్సులో ప్రసంగించడం జరిగింది. సో అనుసంధాన్ జాతీయ పరిశోధన ఫౌండేషన్ 2023లో బిల్లు వచ్చింది. సో అది యాక్టివ్గా కూడా మారింది. దీని పర్స్పెక్టివ్లో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మేజర్గా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎందుకు తీసుకురావడం జరిగిందంటే, ఇండియాలో పరిశోధన మరియు అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని గురించి మెయిన్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా మనకి ఉండడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ దానికి సంబంధించి డీటెయిల్డ్గా అనాలిసిస్ కావాలంటే మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో వీడియో చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. పిఎస్సి ముందుకు సెబీ చీఫ్ను పిలిపించాలి, టీఎంసీ నేత సౌగత రాయ్ డిమాండ్ చేయడం జరిగింది. నిబంధనలు ఒప్పుకోవన్న భాజపా ఎంపీ నిషికాంత్ దుబే. సో ఈ కాంటెక్స్లో మనం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ప్రజాపద్దుల కమిటీ గురించి, ప్రజాపద్దుల సంఘం గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఆల్రెడీ నిన్నటి క్లాస్లోనే మనం ఫైనాన్షియల్ కమిటీస్ అయినటువంటి ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అదేవిధంగా కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే నిన్నటి కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ 3 అంశాల గురించి ఉంది. సో ఇకపోతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది అనేసి నిన్నటి క్వశ్చన్ అడగడం జరిగింది. సో పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది 1921లో ఏర్పడింది. అయితే ఇది ఏ చట్టం ద్వారా ఏర్పడింది అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రైట్. ఇకపోతే ఉష్ణమండల దేశాలపై తీవ్ర వాతావరణ ప్రభావం. సో 20 ఏళ్లలో అత్యుష్ణ పరిస్థితులను, కుండపోత వర్షాలను ఎదుర్కొనబోతున్నారని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. సో ఆల్రెడీ క్లౌడ్ బస్ట్ అనేవి పెరిగాయి, అదేవిధంగా హీట్ వేవ్స్ కూడా పెరిగాయి. సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే 20 years తర్వాతే కాదు, ఇప్పటి నుంచే ఈ వాతావరణ పరిస్థితులు, వాతావరణ ప్రభావం అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది అనేసి మనకు అర్థమవుతుంది. సో ఈ వాతావరణ వైపరీత్యాలకు గురయ్యే ప్రజలు 20% ఉంటారని చెప్పారు. దాదాపు 150 కోట్ల మంది ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అవుతారనేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. కానీ భారత్ వంటి దక్షిణాసియా దేశాలు, అరేబియా ద్వీపకల్ప దేశాలు 2050 కల్లా కర్బన ఉద్గారాల తటస్థత అంటే నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ను సాధించిన తీవ్ర స్థాయిలో వాతావరణ వైపరీత్యాలకు గురవుతాయి. సో 2050కే అనేసి అంటున్నారు, కానీ ఇండియా ఏమో 2070 వరకు నెట్ కార్బన్ ఎమిషన్స్ని టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఈ కాంటెక్స్లో చూసుకుంటే చాలా వరకు వాతావరణ ప్రభావం అనేది మన మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది అర్థమవుతుంది. సో ఆసియా, ఆఫ్రికాలోని ఉష్ణమండలాలు అతి భారీ వర్షాలకు, ప్రచండ ఎండలకు గురికానున్నాయి. సో ఈ విధంగా క్లౌడ్ బస్ట్ అవ్వచ్చు, హీట్ వేవ్స్ అవ్వచ్చు, ఇంకా పెరిగిపోయే స్కోప్ ఉంది. సో ఈ విధంగా పెరిగిందంటే చాలా వరకు పరిస్థితులు దారుణంగా ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో కుండపోత వర్షాల వల్ల భూమి కోతకు దారితీస్తాయి, జనావాసాలకు దెబ్బతీస్తాయి, నీటి నాణ్యతను క్షీణింపజేస్తాయి. సో వీటన్నిటికీ ఎగ్జాంపుల్గా రీసెంట్గా జరుగుతున్న విజయవాడ ఎగ్జాంపుల్నే తీసుకోవచ్చు.
సో విజయవాడలో ఇంతకాలం వరకు ఎప్పుడూ కని విని ఎరుగని వరద ఉధృతి అనేది వచ్చింది. సో బికాజ్ ఆఫ్ క్లౌడ్ బస్ట్, కుండపోత వర్షాలు పెరగడం వల్ల భూమి కోతకు గురైంది, జనావాసాలు దెబ్బతీశాయి, నీటి నాణ్యత క్షీణించింది, విపరీతంగా పంట నష్టం కూడా జరిగింది, రహదారులు, విద్యుత్ లైన్లు, మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నాయి. సో ఆల్రెడీ ఇవన్నీ జరుగుతున్నాయి అనేసి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా హీట్ వేవ్స్ తీసుకోండి. ఈ మండలాల ఒక పరిమితికి మించితే మనుషులు అవ్వచ్చు, పశువులు ప్రాణహాని పెరుగుతుంది, వ్యవసాయ దిగుబడులు పడిపోతాయి, రవాణా అస్తవ్యస్తం అవుతుంది, విద్యుత్ కేంద్రాలకు చల్లబడం కష్టమవుతుంది. సో ఈ విధంగా వాతావరణ ప్రభావం అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. నెలకు 1,00,000 మంది పుట్టడం లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో రష్యాలో అత్యల్ప జనన రేటు నమోదు. 6 నెలల్లో 5,99,600 మంది జన్మించారు. 6% తగ్గిన నవజాత శిశువుల జననాలు అని ఇవ్వడం జరిగింది. సో రష్యాలో పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. సో పాపులేషన్ ఇంక్రీజ్ చేయడానికి అక్కడ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ప్రత్యేక జనాభా ఆపరేషన్ చేపట్టవలసిన అవసరం ఉందనేసి చెప్పడం జరిగింది. ఈ కాంటెక్స్లో 10 మంది పిల్లల కంటే 13 లక్షల బహుమతి అందిస్తామనేసి అక్కడ ప్రభుత్వం చెప్పింది. సో ఏం చెప్పారంటే 10 మంది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనే మహిళలకు $1 మిలియన్, భారత కరెన్సీలో దాదాపు 13 లక్షలకు పైన నజరానా మదర్ హీరోయిన్ అవార్డుని ఇస్తామని పుతిన్ సర్కార్ చెప్పింది. సో ఏమేమి ఇస్తారు? $10 మిలియన్, అదేవిధంగా మదర్ హీరోయిన్ అవార్డును కూడా ఇస్తామని చెప్పారు. సో ఎంతమంది పిల్లల కంటే? 10 మంది పిల్లల కంటే ఈ క్యాష్ ప్రైజు, ఈ అవార్డు ఇస్తామని చెప్పారు. రైట్. అయితే 10వ బిడ్డ మొదటి పుట్టినరోజు నాడు ఈ నగదు చెల్లిస్తామని పెరిగింది. అప్పటికి మిగతా 9 మంది కూడా బతుకుంటేనే మీకు ఈ అవార్డు ఇస్తాం, లేకపోతే ఇవ్వమని చెప్పారు. సో ఈ విధంగా మనం ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే 10 మంది అంతకంటే ఎక్కువ మంది పిల్లల కనే మహిళలకు $1 మిలియన్, అదేవిధంగా మదర్ హీరోయిన్ అవార్డుని ఇస్తామని చెప్పిన దేశం ఏది అంటే రష్యా అని చెప్తాం. సో ఈ విధంగా రష్యా గురించి అడిగే స్కోప్ ఉంది. గూగుల్కి EU కోర్టులో చుక్కెదురు. దాదాపు 22,400 కోట్ల జరిమానా కేసు విధించడం జరిగింది. సో ఏంటి ఆ కేసు అంటే, శోధనా ఫలితాల్లో ప్రత్యర్థుల కంటే తన సొంత షాపింగ్ సిఫార్సులకు ప్రయోజనాన్ని అందించినందుకు గాను గూగుల్పై ఐరోపా సమైక్య భారీ జరిమానా విధించిన సంగతి విదితమే. దీనికి వ్యతిరేకంగా గూగుల్ తన చివరి చట్టపరమైన సవాళ్ళన్నీ కూడా యూజ్ చేసుకుంది. హవెవర్ కోర్టు ఏమో మీరు ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిందా అని చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో గూగుల్ మీద ఎంత జరిమానా విధించడం జరిగిందంటే దాదాపు 22,400 కోట్లు. సో యాంటీ ట్రస్ట్ బేస్డ్గా ఏవైతే నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిందో దానికి అనుగుణంగా ఈ జరిమానా విధించడం జరిగింది. సో యాంటీ ట్రస్ట్ కేసు. సో అడుగుతారు, యాంటీ ట్రస్ట్ కేసులో యూరోపియన్ యూనియన్ దాదాపు 22,400 కోట్ల జరిమానా విధించిన కంపెనీ ఏదంటే గూగుల్ అని చెప్పుకుంటాం. సో ఇకపోతే ఉచిత పథకాలను పెట్టుబడులుగా గుర్తించాలి. సో రీసెంట్గా చెప్పుకున్నాం కదా, 16వ ఆర్థిక సంఘం సమావేశం అనేది తెలంగాణలో జరగడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఫస్ట్ 15వ ఆర్థిక సంఘం గురించి, ఆ సిఫార్సులు ఏంటి, ఏ విధమైనటువంటి హారిజాంటల్ డెవాల్యూషన్ ఫార్ములాని యూజ్ చేసింది, ఇటువంటి అన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకొని ఆ తర్వాత మేజర్గా న్యూస్ ఛానల్స్లో ఏముందో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్. సో 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘంకి హారిజాంటల్ డెవాల్యూషన్ ఫార్ములా కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులు ఏంటంటే ఇన్కమ్ డిస్టెన్స్ అవ్వచ్చు. ఇన్కమ్ డిస్టెన్స్లో 14వ ఆర్థిక సంఘం 50% తీసుకుంటే 15వ ఆర్థిక సంఘం 45 వరకు తీసుకుంది. పాపులేషన్ 1971 సెన్సెస్ 17.5% 14 తీసుకుంటే 15వ ఆర్థిక సంఘం ఎటువంటి ఇది కూడా తీసుకోలేదు. 2011 సెన్సెస్ని ప్రామాణికంగా 15వ ఆర్థిక సంఘం తీసుకుంది. సో దాదాపు 2011 సెన్సెస్ ప్రకారం 15% హారిజాంటల్ డెవాల్యూషన్ ఫార్ములాలో యాడ్ చేయడం జరిగింది. సో ఏరియా పరంగా 15%. ఫారెస్ట్ కవర్ని 15వ ఆర్థిక సంఘం తీసుకోలేదు. 14వ ఆర్థిక సంఘం తీసుకున్నప్పటికీ కూడా 15వ ఆర్థిక సంఘం తీసుకోలేదు. మరి 15వ ఆర్థిక సంఘం ఏం తీసుకుందంటే ఫారెస్ట్ మరియు ఎకాలజీకి సంబంధిత అంశాలని 10%గా పరిగణించడం జరిగింది. అదేవిధంగా డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ని 12.5%గా తీసుకుంది. ఇది 14వ ఆర్థిక సంఘంలో ఎటువంటి నిబంధన లేదు. ట్యాక్స్ ఎఫర్ట్స్ కూడా 14వ ఆర్థిక సంఘంలో లేదు, కానీ 15వ ఆర్థిక సంఘంలో 2.5% ఉండడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఇఫ్ ఇన్ కేస్ మెయిన్స్లో అడగచ్చు, హారిజాంటల్ డెవాల్యూషన్ ఫార్ములా 15వ ఆర్థిక సంఘం ఏ విధంగా ఉందనేసి అడగచ్చు, లేదంటే 14, 15కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అని అడగచ్చు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా హారిజాంటల్ డెవాల్యూషన్ ఫార్ములాని ఈ విధంగా వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం ఏమైనా రికమెండేషన్స్ చేసిందంటే ఏం రికమెండేషన్ చేసిందంటే
షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి 41% ఇవ్వాలని చెప్పింది. సో 14వ ఆర్థిక సంఘం ఏమో 42% ఇవ్వాలని చెప్పి 15వ ఆర్థిక సంఘం 41గా చెప్పింది. ఎందుకు 1% తగ్గింది అంటే జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా లడాక్ అనేవి యూనియన్ టెరిటరీలుగా ఏర్పడటం వల్ల ఈ నిబంధన 41%కి తగ్గించడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ లోటు గ్రాంట్స్కి సంబంధించి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ 17 రాష్ట్రాలకు గాను 2.9 లక్షల కోట్లను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ హెల్త్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వీటికి సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్గా 1.3 లక్షల కోట్లను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అయితే 49,599 కోట్లను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రాంట్స్ టు లోకల్ బాడీస్కి ఎంతవరకు గ్రాంట్స్ అందించిందంటే దాదాపు 4.36 లక్షల కోట్లను మంజూరు చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, 4.36 లక్షల కోట్లను మంజూరు చేయడం జరిగింది. సో ఇందులో మేజర్గా రూరల్కి అయితే గ్రామీణ పరిపాలనకు సంబంధించి 2.4 లక్షల కోట్లు, అర్బన్కి అయితే 1.2 లక్షల కోట్లు. సో హెల్త్ గ్రాంట్స్ లోకల్ గవర్నమెంట్స్కి అందించడంలో 70,000 కోట్లను అందించడం జరిగింది. సో అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్కి సంబంధించి 1,60,000 కోట్లను అందించడం జరిగింది. సో ఇందులో సెంటర్ షేరు 1,20,000 కోట్లు. సో ఇది 75:25 నిష్పత్తిలో ఉంటుంది. సో అదేవిధంగా ఫిజికల్ డెఫిసిట్ 2025-26కి 4% తగ్గించాలనేసి గోల్గా పెట్టుకుంది. సో ఇంకొకసారి చెప్తాను, మీరు ఒక్కసారి వినేసేయండి. సో ఇది అనేది ఆల్రెడీ మీరు చదువుతుంటారు. బట్ రికమెండేషన్స్లో షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అనేది 42 నుంచి 41% తగ్గించడం జరిగింది. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ని 2.9 lakh crore ఇవ్వడం జరిగింది. సో మొత్తం 17 రాష్ట్రాలకి ఇచ్చింది. అదేవిధంగా సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అయితే 1.3 lakh crore ఇచ్చింది. సో సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అంటే మెయిన్లీ హెల్త్ అవ్వచ్చు, ఇటు ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రైట్. అదేవిధంగా గ్రామ సడక్ యోజన ఇటువంటి అంశాలకు గాను 1.3 లక్షల కోట్లను అందించడం జరిగింది. అదేవిధంగా స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ 49,599 కోట్లను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రాంట్స్ టు లోకల్ బాడీస్ 4.36 lakh crore అందించడం జరిగింది. ఇందులో రూరల్కి 2.4 lakh crore, అర్బన్కి 1.2 lakh crore, హెల్త్ గ్రాంట్స్ 70,000 crore ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్లో అయితే అటు రాష్ట్రము ఇటు కేంద్రము రాష్ట్రాలు 75:25 నిష్పత్తిలో నిధుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా 1.6 lakh crore ఇవ్వడం జరిగింది. ఇందులో సెంటర్ షేర్ ఏమో 1.2 lakh crore, మిగతా షేర్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ షేర్, రైట్. 2025కి గాను ఫిజికల్ డెఫిసిట్ని 4%కి తగ్గించాలనేసి సూచించడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో తెలంగాణ ప్రభుత్వం ఏ అంశాల గురించి చెప్పింది అనేది కూడా మనం చదువుకోవాలి. అదేవిధంగా ఒక చిన్న క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ ఎవరు? సో ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారియా అని చెప్తాం. సో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో మేజర్గా ఇక్కడ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఏ అంశాల గురించి చెప్పిందంటే ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుబడిగా గుర్తించాలని చెప్పారు. సో ఉచిత పథకాలు అంటే ఇప్పుడు మెయిన్లీ రుణమాఫీ అవ్వచ్చు, రైతు భరోసా స్కీమ్స్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా పెట్టుబడులుగా గుర్తించండి అనేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. సో తప్పనిసరి పెట్టుబడులుగా గుర్తించాలని చెప్పింది. సో తలసరి ఆదాయం జాతీయ సగటుతో కంటే మన తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. సో నేషనల్ యావరేజ్ చూసుకుంటే 1.84 lakh ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం అనేది దాదాపు 3.47 లక్షల తలసరి ఆదాయం ఉందనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కొత్తగా చేపడుతున్న కొన్ని ఏవైతే పనులు ఉన్నాయో వాటికి 71,000 కోట్ల వరకు నిధులను ఇవ్వమని చెప్పింది. సో ప్రత్యేక గ్రాంట్గా 71,000 crore ఇప్పించాలని చెప్పింది. సో అదేవిధంగా రాష్ట్రం ఏర్పడినప్పుడు దాదాపు ఒక 60,000 to 70,000 crore అప్పులు ఉంటే అది 10 సంవత్సరాలు అయిన తర్వాత 6 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం అనేది పడింది. సో దీనికి అనుగుణంగా కూడా మాకు కొంచెం గ్రాంట్స్ ఇవ్వండి అనేసి తెలంగాణ గవర్నమెంట్ డిమాండ్ చేసింది. సో ఈ కాంటెక్స్లో ఉచిత పథకాలను పెట్టుబడులుగా గుర్తించాలి అనేసి చెప్పారు. సో మెయిన్గా ఏవి ఇష్యూ ఉన్నాయనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అవి ఏంటో మనం ఒక్కసారి డీటెయిల్గా పరిశీలించాలి. సో కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు కష్టంగా ఉన్నదని చెప్పారు. సో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం అమలు చేయడానికి కష్టంగా ఉన్నాయని చెప్పాడు. సో మోస్ట్లీ స్టేట్ అటానమీ అంతటినీ కూడా దెబ్బతీసే విధంగా ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి. సో వీటిని కొంచెం సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా రుణాల పునర్వ్యవస్థీకరణకు మద్దతు ఇవ్వాలని చెప్పారు. సో దాదాపు
ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు 70,000 కోట్ల వరకు అప్పులు ఉంటే తర్వాత 10 ఏళ్ళ తర్వాత 6 లక్షల కోట్ల వరకు అప్పులు అనేవి పెరిగాయి అనేసి మనకి వైట్ పేపర్లో చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో చూసుకుంటే రుణాల పునర్వ్యవస్థీకరణకు కూడా మద్దతునివ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. అదేవిధంగా కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచాలని చెప్పారు. ఇప్పుడు షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఉంది రాష్ట్రాలకు ఇచ్చేది 41% ఉంది. సో ఈ 41% నుంచి 50% పెంచాలని చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో అసమానతలను పరిష్కరించాలని చెప్పారు. సో తలసరి ఆదాయం నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా వరకు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి. సో వీటిని కూడా రూపుమాపాలి, వీటికి అనుగుణంగా కూడా మాకు ఫండ్స్ ఇవ్వండి అని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర జనాభా 2.8% ఉన్నప్పటికీ కూడా జాతీయ జీడిపికి ఇచ్చేది 5.1% కాబట్టి ఈ జిఎస్డిపిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని నిధులను ఇవ్వాల్సిన అవసరం అనేది ఉన్నదనేసి మేజర్గా తెలంగాణ ప్రభుత్వం వాదించింది. సో దీన్ని పరిశీలిస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్నదనేసి చెప్పారు. సో రెవెన్యూ రాబడులు అనేవి అయితే అన్ని పెరిగినప్పటికీ కూడా రెవెన్యూ రాబడులు ఏవైతే ఉన్నాయో అవి ఇటీవల కాలంలో తగ్గుతున్నాయి అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక ద్రవ్యలోటు అనేది రాష్ట్రంలో చాలా దారుణంగా ఉందని చెప్పారు. సో ఫిస్కల్ డెఫిసిట్ అటు పంజాబ్ తర్వాత హర్యానా తర్వాత పంజాబ్ కేరళ తర్వాత తెలంగాణలోనే ఫిస్కల్ డెఫిసిట్ ఎక్కువగా ఉందని చెప్పారు. అదేవిధంగా కొండలో పెరిగిన అప్పులు సో దాదాపు స్టేట్ వచ్చినప్పుడు 70,000 crores ఉంటే అది క్రమక్రమంగా మరింత పెరిగిందని చెప్పారు. అదేవిధంగా దీనివల్ల ఏమైందంటే దీర్ఘకాలిక ఆర్థిక భారం పెరిగింది. సో జిఎస్డిపిలో రుణాల నిష్పత్తి 2014-15లో 18.1% ఉండగా 2023-24లో 27.4%గా ఉంది. సో జిఎస్డిపిలో రుణాల శాతం ఎంతమ్మా 27.4%. సో ఈ విధంగా మనం ఈ వైట్ పేపర్ అనే అంశాన్ని డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా వైట్ పేపర్ చదవకపోతే ఖచ్చితంగా వైట్ పేపర్ కూడా చదవండి. అదేవిధంగా దానికి సంబంధించి ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని కూడా చదవండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎకనామిక్ సర్వే ఎంతవరకు చదవకపోతే రాబోయే రోజుల్లో అరౌండ్ ఈ 1 వీక్లో సోషియో ఎకనామిక్ అవుట్లుక్కి సంబంధించి సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ నుంచి ఒక మంచి మెటీరియల్ వస్తుంది. అలానే దానికి సంబంధిత యూట్యూబ్ సిరీస్ని కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో మీకు ఎటువంటి డౌట్స్ కూడా ఇంకా ఉండకుండా మీకు చాలా ఈజీగా చెప్తాము. అట్ ది సేమ్ టైం మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎటువంటి క్వశ్చన్స్ని ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలిగే ఇదైతే మేము అందులో నేర్పిస్తాం. సో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం కూడా అధికంగా ఉంది, పోషకాహారంపై దృష్టి పెట్టాలనేసి, విద్యలో వెనకబడ్డాం, ఇటువంటి అన్ని అంశాలకు అనుగుణంగా మాకు నిధులను కేటాయించాల్సిన అవసరం ఉందనేసి తెలంగాణ ప్రభుత్వం 16th ఫైనాన్స్ కమిషన్ ముందు తమ యొక్క రిక్వెస్ట్ను పెట్టింది. అయితే సెస్లో కూడా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలనేసి తెలంగాణ ప్రభుత్వం ఆందించింది. అయితే 15వ ఆర్థిక సంఘ చైర్మన్ ఏమన్నారంటే సెస్లు అవ్వచ్చు, సర్చార్జీలు అవ్వచ్చు, అవి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి చెందినవే. సో రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేయలేము. సో అది మా పరిధిలో లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా కావాలంటే మీరే డైరెక్ట్గా వెళ్ళి కేంద్రాన్ని అడగండి, లేదు అంటే రాజ్యాంగ సవరణ ద్వారా అయినా ఈ సెస్ అవ్వచ్చు, సర్చార్జ్ అవ్వచ్చు, మీకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా విషయంలో జిఎస్టీని కూడా ప్రామాణికంగా తీసుకోవాలనేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా తీసుకుంటామని కూడా చెప్పారు. సో ఈ కాంటెక్స్లో మనం ఈ విధంగా 15వ ఆర్థిక సంఘం అవ్వచ్చు, 16వ ఆర్థిక సంఘం గురించి చదువుకోవచ్చు. సో తర్వాత 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి అనేక అంశాలు వస్తాయి కాబట్టి మనం డీటెయిల్గా 16th ఫైనాన్స్ కమిషన్ గురించి తర్వాత వచ్చే క్లాసులో డిస్కస్ చేసుకుందాం. అయితే ప్రస్తుతం ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ అంటే 15వ ఆర్థిక సంఘం, దానికి సంబంధించినటువంటి రికమెండేషన్స్, అదేవిధంగా హారిజెంటల్ డివాల్యూషన్ ఫార్ములా, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇఫ్ ఇన్ కేస్ 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి ఏమి ఇంపార్టెంట్ అంటే ఒకటి చైర్మన్ ఎవరు, లేదు అంటే సో రీసెంట్గా ఇక్కడే సమావేశం జరిగింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏమైనా అంశాల గురించి రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఆ అంశాలు కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ ట్యాక్స్ యొక్క షేర్ని రాష్ట్రాలకి ఎక్కువగా పెంచాలని చెప్పింది, 41 నుంచి 50కి పెంచాలని చెప్పింది. సో ఆ విధంగా అడగచ్చు. లేదంటే 71,000 కోట్ల వరకు ప్రత్యేక గ్రాంట్ కావాలని అడిగింది. సో అది కావచ్చు. అదేవిధంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఖచ్చితంగా సవరణ తీసుకురావాల్సిన అవసరం ఉందనేసి అన్నారు కాబట్టి ఈ కాంటెక్స్లో కూడా మనకు ఎగ్జామ్లో అడగచ్చు. అదే కాకుండా సో ఫ్రీబీస్ గురించి అడగచ్చు, అదేవిధంగా రుణాల పునర్వ్యవస్థీకరణ గురించి అడగచ్చు, ఫిస్కల్ డెఫిసిట్ గురించి అడగచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి గ్రూప్ 2 ఎకానమీలో అవ్వచ్చు, అటు గ్రూప్ 1 ఎకానమీలో చాలా ఇంపార్టెంట్, రైట్. అదేవిధంగా మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళా కమిషన్ సభ్యురాలుగా ఆమె మనవరాలైనటువంటి శ్వేతాన్ని నియమించడం జరిగింది. సో మెయిన్గా మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు. సో ఏ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారు పేరు పెట్టారంటే తెలంగాణ
మహిళా విశ్వవిద్యాలయం, కోటిలో ఉండేటువంటి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి ఆమె పేరు పెడుతున్నామని చెప్పారు. సో కోటిలో ఉన్నటువంటి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం చాకలి ఐలమ్మ గారి గురించి కొంచెం తెలంగాణ మూవ్మెంట్ భాగంగా అవ్వచ్చు, తెలంగాణ హిస్టారికల్ పర్స్పెక్టివ్లో ఈవిడ గురించి చదువుకుంటే మనకి ఎగ్జామ్లో రావడానికి చాలా వరకు స్కోప్ ఉంది. ఐ హోప్ మీ అందరికీ ఈ కరెంట్ అఫైర్స్ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ రేపు ఇదే సమయానికి కరెంట్ అఫైర్స్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.